1/5 వంతుకు తగ్గించుకున్నాడు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటిదంటే 1/5 వంతుకు తగ్గించడం అంటే 5 భాగాలకు ఒక భాగం తగ్గించుకున్నాడు. 5 భాగాలకు ఒక భాగం అనేది తగ్గించడం జరుగుతుంది. తన వేగంలో 1/5 వంతుకు తగ్గించాడు అంటే అర్థం ఏంటిది? 5 భాగాలకు ఒక భాగాన్ని తగ్గించుకుంటున్నాడు తన వేగంలో. ఈ ఒక భాగం తగ్గించడం వలన వాడు మామూలుగా ప్రయాణించేటటువంటి కిలోమీటర్ల కంటే కూడా ఎన్ని కిలోమీటర్లు తక్కువ దూరం ప్రయాణిస్తున్నాడు? 5 కిలోమీటర్లు తక్కువ దూరం ప్రయాణించడం జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటిది? ఒక భాగం తగ్గించడం వల్ల 5 కిలోమీటర్లు తక్కువ ప్రయాణిస్తున్నాడు అని అర్థం. అంటే కదా, అంటే ఒక భాగం విలువ ఇక్కడ ఎన్ని కిలోమీటర్లకు సమానంగా ఉంటుందమ్మా? 5 కిలోమీటర్లకు సమానంగా ఉంటుంది. అంటే ఒక భాగం విలువ 5 కిలోమీటర్లు. అట్లాంటి మొత్తం ఎన్ని భాగాలు? 5 భాగాల విలువ ఎన్ని కిలోమీటర్లు అవుతుంది? ఇప్పుడు 25 కిలోమీటర్లు అవుతుంది. అంటే అతను ప్రయాణించాల్సినటువంటి మొత్తం దూరం ఎంత అంటే 25 కిలోమీటర్లు. ఓకేనా? ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటి? మనం కాలమా, దూరమా, వేగమా? వేగం కనుక్కోమని చెప్పాడు. వేగము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిదమ్మా? దూరము బై కాలం. ఆల్రెడీ మనం దూరం కనుక్కున్నాం. దూరము ఎంత అంటే 25 కిలోమీటర్లు బై కాలము అంటే అతను 6 గంటల్లో ఆ ప్రదేశాన్ని చేరుకోగలుగుతాడు అని చెప్పాడు కదా. సో కాలము ఎంత అంటే 6 గంటలు అనేది. అవునా? 6 ఎన్నిసార్లు పోతుంది? 6 గంటలు. 6 ఎన్నిసార్లు? 6 సార్లు 24, శేషం 1 ఉంటుంది. మళ్ళీ ఎన్నిసార్లు పోతున్నాం? ఓకేనా? 1. అంటే అప్రాక్సిమేట్ గా మనం ఎంత అని చెప్పొచ్చు అంటే 4.1 కిలోమీటర్ పర్ అవర్. అతని యొక్క వేగం ఎంత అంటే 4.1 కిలోమీటర్. లేదని 4/1/6 గా కూడా రాసుకోవచ్చు. 4/1/6. సో ఇక్కడ వినండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒక వ్యక్తి తన వేగాన్ని 3/5 వంతు తగ్గించాడు, 4/6 ఇట్లా ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే కింద ఉన్నటువంటిది మొత్తం అవుతుందమ్మా. 1 అనేది వాడు తగ్గించుకున్నటువంటి వేగం అనేది అవుతుంది. 1/5 వంతు తగ్గించాడంటే 5 భాగాలకు ఒక భాగాన్ని తగ్గించడం జరిగింది. 5 భాగాలకు ఒక భాగాన్ని తగ్గించడం జరిగింది. అంటే ఇక్కడ ఒక భాగం తగ్గించడం వల్ల అక్కడ ఎన్ని కిలోమీటర్లు తక్కువ పోతున్నాడు? 5 కిలోమీటర్లు తక్కువ. అంటే ఒక భాగం విలువ 5 కిలోమీటర్లు అయినప్పుడు మొత్తం భాగాలు ఎన్ని? 5 భాగాలకు ఎన్ని కిలోమీటర్లు అవుతుంది? 25 కిలోమీటర్లు అవ్వడం జరుగుతుంది. అది ఇక్కడ కనుక్కోవాల్సింది దూరం కనుక్కోమని చెప్పలేదమ్మా, వేగం కనుక్కోమని చెప్పాడు. వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం. సో అతని యొక్క వేగం ఎంత అంటే 4/1/6 కిలోమీటర్ పర్ అవర్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ ఇలాంటివి ఇచ్చినప్పుడు, ఈ ఫార్మాట్ లో ఇచ్చినప్పుడు కింద ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో మొత్తం అవుతుందమ్మా, పైన ఉన్నటువంటిది అది తగ్గిస్తున్నాడా పెంచుతున్నాడా అనేది క్లియర్ గా చూసుకోవాలి.